మీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి నువ్వు ఎలా ఉండాలనేది నేను చెప్పే హక్కు నాకు లేదు. అది వేరే విషయం. మీరు హెల్ప్ చేయాలని అన్కండిషనల్ చేయాలి తప్ప నా మాట నువ్వు ఇంటనే చేస్తాను, నువ్వు ఇలాగే జీవించాలని చెప్పే హక్కు ఎవరికి లేదు. సో అలాగా ఇప్పుడు జడ్జిమెంటల్ అయిపోయారు అందరూ. దాంతో ఆమె మీద సింపతి చూపించడం మొదలు పెట్టారు. అంటే ప్రతి మనుషులకి ఏంటంటే ఒక విక్టిము ఒక పెర్పెట్రేటర్ కావాలని రెడీ చేసుకుంటారు మోడ్స్. సో ఈమె విక్టిము, ఫ్యామిలీ డే విక్టిము, ఈమె సమంత పెర్పెట్రేటరు, ఇతను అమ్ముడు పోయాడు అన్న ఒక నెరేటివ్ లోకి జనం వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ డే నిన్న రంగంలోకి దిగింది. ఆమె వరుసగా ట్వీట్లు పెట్టింది. ఆమెది ఏంటంటే ఆమె సైకాలజీ, ముంబైలో సైకాలజీ చదువుకున్నది. నేను ఆ బయోగ్రఫీ చెప్పాను గతంలో. వాళ్ళది బెంగాలీ ఫ్యామిలీ బట్ సెటిల్డ్ ఇన్ ముంబై. ఆమె సైకాలజీ చదువుకునింది. దాంతోపాటు ఆమెకు సినిమా ఇంట్రెస్ట్ ఉంది. సినిమాలో కూడా ఓంకార, ఇంకొన్ని మంచి సినిమాల్లో విశాల్ భరద్వాజ్ ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేసింది అసోసియేట్ డైరెక్టర్ గా. ఆ క్రమంలో హ్యాపీ ఎండింగ్ అనే ఈయన ఒక సినిమా తీస్తే 2014లో దాంట్లో ఆమె పనిచేసింది స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. సో అలాగా వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు. హ్యాపీ ఎండింగ్ సినిమా ద్వారా హ్యాపీ ఎండింగ్ లోకి వెళ్ళారు, హ్యాపీ బిగినింగ్ లోకి వెళ్ళారు. అది బ్యాడ్ ఎండింగ్ లో ఉండాలి కానీ అది బ్యాడ్ ఎండింగ్ లోకి వెళ్ళింది. సో మొత్తానికి వాళ్ళు 14 నుంచి 22 వరకు కలిసి ఉన్నారు. 22 విడిపోయారు. సో ఇప్పుడు ఆమె అప్పటి నుంచి ఏంటంటే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మరి ఆమె ఎవరితోనూ ఉందా లేదో మనకు తెలియదు. ఆమె ప్రైవేట్ పర్సన్ ఎక్కువగా. ఆమె చాలా మంది లాగా పబ్లిక్ గా ఎక్కువ ఉండదు. పోస్టులు కూడా క్రిప్టిక్ అంటారు కదా, అంటే విచిత్రంగా పెడుతుంది. అర్థం కాని, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది ఆమెకి, స్పిరిచువల్ గా బాగా చదువుకున్నది. సో ఆమెకి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ని బట్టి పోస్టులు కూడా అలాగే ఉంటాయి, క్రిప్టిక్ గా ఉంటాయి. అవి అందరికి అర్థం కాని విధంగా పెడుతుంది. అలాగే పెట్టుకుంటూ వస్తుంది ఆమెకి ఒకటైతే అర్థమవుతుంది, ఆమెకి విడిపోవడం వల్ల పెయిన్ ఉంది. ఎందుకంటే ఆమె కెరీర్ లేదు. ఆమె వేరే ఎప్పుడైనా విమెన్ కానీ మెన్ కానీ విడిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే పెయిన్ వస్తా ఉంటుంది. అంటే నేను లెఫ్ట్ ఓవర్, నన్ను వదిలేశారు, నేను రిజెక్టెడ్ పీస్ అంటారు కదా, మనం ఇది బాగాలేదని రిజెక్ట్ చేస్తుంది. అందుకని వాళ్ళ లైఫ్ ను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల కాలేకపోవచ్చు. అలాగే మీ స్పిరిచువల్ దీంట్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి నిన్న మెసేజ్ వరుసగా పెట్టింది. అదేంటంటే ఆ మెసేజ్ అంతా మనం చదివినా కూడా అర్థం కావు. కానీ ఓవరాల్ ఎసెన్స్ ఏంటంటే ఆమె చెప్పదలుచుకుంది, మీరు అనుకున్నట్టు మీకు డ్రామా కావాలి, బ్రేకింగ్ న్యూస్ కావాలి మీడియాకి, అది నేను ఇవ్వను. నేను ఇంటర్వ్యూలు ఇవ్వను, మీ డ్రామాకి నేను రాను, డ్రామా క్రియేట్ చెయ్యొద్దు, మీరు వెళ్ళిపోండి అని మీడియాకి ఓపెన్ గా చెప్పింది. మా విషయంలో ఇంటర్ఫియర్ కావద్దు, నా మీద సింపతి చూపించొద్దు అనేది కూడా ఆమె క్లియర్ గా చెప్పింది. దాని తర్వాత ఆమె ఇంకొకటి కూడా చెప్పింది. అదేంటంటే నేను ఇప్పుడు జ్యోతిష్ గురు అని నాకు ఒక గురువు ఉన్నారు. ఆ గురువుకి 4th స్టేజ్ లో క్యాన్సర్ బయటపడింది. ఆ క్యాన్సర్ ఇప్పుడు మెల్లమెల్లగా బాడీ అంతా పాకిపోయి బ్రెయిన్ కూడా వెళ్ళిపోయింది. నేను ఆయన సేవ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఈ దీంట్లో తలమునకులైనాను. ఎందుకంటే నాకు గురువు ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటే నాకు ఇవన్నీ చిన్న విషయాలు, బయటవి ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏంటి, ఇవన్నీ నాకు చిన్న విషయాలు. నా గురువు జీవితం అంతంలో ఉంది, నేను ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకండి, నా జోలికి రాకండి, అందరూ శాంతిగా సుఖంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనేది ఆమె. అంటే ఒక రకంగా ఆమె దీనికి ఎండ్ కార్డు వేసిందని చెప్పొచ్చు. అలాగే సమంత వాళ్ళని కూడా సపోర్ట్ చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను, నేను ఎవరు చెడును కోరుకోవట్లేదు అనేది ఆమె చెప్పింది. అంటే మనకు అర్థమవుతున్నది ఏమంటే ఈ స్టోరీలో మనం జడ్జి చేయకూడదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళకు ఉంటాయి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన నువ్వు వాళ్ళేదో వల్నరబుల్ అంటే నువ్వు జడ్జి చేయొచ్చు వీళ్ళని అనుకుంటే కుదరదు. వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళ డ్రామాస్ ఉంటాయి. సో వాళ్ళని వాళ్ళకి ప్రైవసీ అవసరం. సో పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటది. కాబట్టి ఆమె చాలా బాగా చెప్పింది, చాలా మెచ్యూరిటీతో ఫ్యామిలీ డే చెప్పింది.
సో నన్ను వదిలేసేయండి, నా గురువు నా స్పిరిచువాలిటీలో నేను బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా మీద జాలి, నేనేమి జాలి పడే క్యారెక్టర్ పనులు ఏమి చేయట్లేదు, నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం లేదు. అట్లాగే వాళ్ళని కూడా వదిలేయండి, వాళ్ళు శాంతిగా సుఖంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనేది చాలా మెచ్యూరిటీగా ఆమె చెప్పింది. సో ఈ మెచ్యూరిటీని అంటే బ్రేక్ అయినా కూడా రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి పోతాయి, కానీ మనుషులు మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. బెటర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా మనకి జీవితం నేర్పిస్తుంది, దాని నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప మనం వాటిలోనే ఉండి ఏడుస్తూ కూర్చుంటే ఏమి జరగదు అనేది ఒకటైతే. రెండోది, వేరే వాళ్ళ జీవితాలని జడ్జి చేస్తూ నీ సంగతి నువ్వు చూసుకో, వేరే వాళ్ళని ఎందుకు జడ్జి చేస్తావు అనేది ఇంపార్టెంట్.